హనుమ శోభాయాత్ర పిలుపు అందుకున్న శ్రీరాముడి సైన్యం కదిలింది. రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం భక్త సంద్రమైంది. ఆ ఆలయం నుంచి హనుమాన్ శోభాయాత్ర కన్నుల పండుగ సాగింది. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చందన తొలి పూజలు చేశారు. హనుమాన్ శోభాయాత్రను ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణతో పాటు చామర్తి శ్రీరాములు తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. తొలుత హనుమాన్ విగ్రహం ఉన్న రథానికి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. మధ్య ఆలయ అర్చకులు ప్రసాదాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. తొలుత మధ్య 7 అంతస్తుల గోపురం వద్ద కోలాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిన్ని రామసత్యనారాయణ తదితరులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా, తిప్పబట్ల రామకృష్ణ, కొప్పాక శ్రీనివాసరావు, వేమూరి శ్రీనివాసరావు, తాటికొండ సుధాకర్, చోడే ఫణిచంద్రశేఖర్, వాసవి సాయి నగేష్ పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి వేషధారణలో ఫణిచంద్రశేఖర్ తనయుడు అలరించాడు. మహిళలు ఝాన్సీ రాణి వేషధారణలో, భారతమాత వేషధారణలో తెలుగుతనం ఉట్టిపడే విధంగా వస్త్రాలను ధరించి ఆకర్షించారు. శోభాయాత్రలో అశ్వాన్ని ప్రదర్శనగా నిలిపి ఆకర్షణ ఏర్పాటు చేశారు. సిఐ వెంకట సుభాష్, లక్కవరం ఎస్ఐ జబీర్, జంగారెడ్డిగూడెం ఎస్ఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు తదితరులు బందోబస్తు నిర్వహించారు. డ్రోన్ క్లిప్పింగ్స్ తో అనుక్షణం నిఘా ఏర్పాటు చేశారు. మధ్య ఆలయం నుంచి జంగారెడ్డిగూడెం పట్టణ వీధుల గుండా జై శ్రీరామ్ అనే నినాదంతో శోభాయాత్ర కదిలింది. మోటార్ సైకిల్ ర్యాలీ ఆకర్షించింది. రామ భక్త హనుమాన్ కి జై అంటూ నినాదాలు మారుమ్రోగాయి. డీజే శబ్దాల మధ్య హనుమాన్ గీతాలు ఆలపించారు. దారి పొడవునా భక్తులు హనుమాన్ శోభాయాత్రకు ఘన స్వాగతం పలికారు. పలువురు సెల్ఫీలు దిగారు. చిన్నారులు సైతం స్వచ్ఛందంగా హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా మరికొంతమంది పాల్గొనగా పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన కుటుంబం ర్యాలీలో పాల్గొని సందడి చేశారు. మధ్య ఆంజనేయ స్వామి గుడి నుంచి రోజున హనుమాన్ శోభాయాత్ర బయలుదేరుతుంది. అలాగే భారతదేశం మొత్తంలో కూడా ఈ రోజున ఎక్కడ చూసినా కూడా హనుమాన్ శోభాయాత్ర జరుగుతుంది. మరి మన మధ్య ఆంజనేయ స్వామి గురించి మనందరికీ తెలిసిన విషయమే. స్వామివారికి కొలిసిన వారి కొంగు బంగారమై ఉంటున్నారు ఇక్కడ. మరి ఎప్పటి నుంచో చరిత్ర ప్రశాంచిన మధ్య ఆంజనేయ స్వామి గుడి ర్యాలీ పెట్టడం చాలా సంతోషకరంగా ఉంది. ఆంజనేయ స్వామి వారికి కొలిస్తే ఒకే ఆసనం మీద మనం కోరుకుని ఒకే ఆసనం మీద మనం సుందరాకాండ పారాయణ ఒకే టైంలో చేస్తే స్వామి అక్కడ కూర్చుని వింటారని ప్రతీతి ఉంది. మరి అటువంటి ప్రసిద్ధి గల ఆంజనేయ స్వామి మనందరం కూడా ఆంజనేయ స్వామి భక్తులమే. ప్రజలందరూ కూడా ఆంజనేయ స్వామి మంచి సుఖ సంతోషాలతో ఉండాలని, మనందరినీ కూడా దీవించాలని, మనందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. కావున ప్రజలందరూ కూడా ఇంకా విరివిగా పాల్గొని ప్రతి సంవత్సరం కూడా ఈ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి నేను పూర్తిగా కోరుచున్నాను. వారి టీం అందరికీ, చైర్మన్ గారికి, ఈవో గారికి, పంతులు గారికి, అందరికీ ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. యాత్ర ఈ సంవత్సరం కూడా ఎంతో కోలాహలంతో ఇవాళ ప్రారంభమైంది. దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి భక్తులకి ఇవాళ మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంజనేయ పుత్రుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని, ఈ సంవత్సరం దేశం మరింత సుభిక్షంగా ఎంతో అభివృద్ధి పథంలో వెళ్ళాలని ఈ శోభాయాత్ర సందర్భంగా ఆ భగవంతుడిని కోరుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్. స్వకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం దగ్గర నుంచి గత కొన్ని సంవత్సరాలుగా శోభాయాత్రగా మనం బయలుదేరి రంగారెడ్డిగూడెం దగ్గర ఉన్నటువంటి కొత్తపేట వరకు కూడా మనం చేసుకుంటున్నాం. అదే రకంగా ఈరోజు హనుమత్ జయంతిని పురస్కరించుకుని పొద్దు నుంచి కూడా తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి స్వామివారి కైంకర్యములు చేసుకుంటూ సాయంత్రం 3:30 దగ్గర నుంచి కూడా శోభాయాత్ర బయలుదేరుతోంది. శాస్త్రంలో ఆంజనేయ పూజత సర్వదేవత అంటోంది శాస్త్రం. ఆంజనేయ స్వామి వారిని పూజించినట్లయితే సర్వదేవతల్ని పూజించినట్టే అని చెప్తున్నాడు. కాబట్టి ఈ కలియుగంలో మనం పొందుతున్నటువంటి ఈతి బాధలన్నీ కూడా పోగొట్టేటటువంటి కల్పతరువు మన ఆంజనేయ స్వామి. మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రాన్ని దర్శించండి. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని హిందూ ధర్మాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం. జై హనుమాన్, జై శ్రీరామ్. జై శ్రీరామ్.